Hi, this is Shiv Prasad. I am from Visakhapatnam, and today I want to share my job hunting experience after my graduation. అందరిలాగే నేను కూడా ఎంటర్ అయిన తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. సో ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కాలేదు. నా రిలేటివ్స్ అండ్ మోస్ట్లీ సీనియర్స్తో మాట్లాడిన తర్వాత అందరూ ఈసీఈ తీసుకుంటే బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నేను కూడా సరే ఈసీఈ వైపు వెళ్దాం, రెండు వెళ్ళొచ్చు, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు, హార్డ్వేర్ కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది లైఫ్ అది అనుకుని నేను కూడా జాయిన్ అయ్యాను. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. I realized it later. And anyhow, when I joined into BTech, ఫస్ట్ ఇయర్ బాగానే అందరిలా ఎంజాయ్ చేశాను. బట్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏదైనా చెయ్యాలి, లైక్ ఐ వాంట్ టు నో బెటర్ స్కిల్స్, లైక్ ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్. సో తీసుకున్న తర్వాత నాకెందుకో ఈసీఈ కొంచెం లో లెవెల్ డిజైన్ ఉంది, ఇది కొంచెం మనకు సెట్ అవ్వదని చెప్పి ఐటీ వైపు ప్యారలల్గా స్కిల్స్ లెర్న్ చేయడం మొదలెట్టాను. బట్ సిఈ నాకు కొంచెం కష్టం అనిపించింది స్టార్టింగ్లో. సో నేను పైథాన్తో స్టార్ట్ చేశాను. పైథాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, సింటాక్స్ కొంచెం ఇంగ్లీష్లానే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇట్ టుక్ మీ అరౌండ్ 3 to 4 months టు లెర్న్ పైథాన్. స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది అండ్ స్ట్రగుల్ అయ్యాను కోడ్ లాజిక్ బిల్డ్ చేయడానికి. బట్ సమ్హౌ ఇట్ గాన్ వెల్. అండ్ థర్డ్ ఇయర్లో ఇంకా పైథాన్ అయిపోయింది, ఇంకా అందరూ ఫుల్ స్టాక్ అది ఇది అని చెప్పారు, ఎవరిని ప్రొఫెసర్స్ని ఎవరిని అడిగినా. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేశాను. అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేశాను, సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాను బై ది ఎండ్. అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పటికీ ఇంకా ఎలానో పైథాన్ వచ్చు, హెచ్టిఎంఎల్ ఫ్రంట్ ఎండ్ వచ్చు, ఇంకా బ్యాక్ ఎండ్ ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే అయిపోతుంది కదని చెప్పి జాంగోతో స్టార్ట్ చేశాను. జాంగో నేర్చుకోవడానికి కూడా నాకు 1 month పట్టింది. 1 monthలో జాంగో ఈజీగా నేర్చుకున్నాను. ఇంకా జాంగో కూడా అయిపోయింది కదా, ఫ్రంట్ ఎండ్ వచ్చింది, బ్యాక్ ఎండ్ పైథాన్ వచ్చింది అండ్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకున్నాను. సో ఇండివిజువల్గా నాకు నేనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, దట్ ఈస్ ఈ-కామర్స్ ప్రాజెక్ట్. అండ్ ఇట్ టుక్ మీ అరౌండ్ 3 months టు బిల్డ్ దట్ ప్రాజెక్ట్ ఆన్ మై ఓన్. సో అంతా బాగానే అయిపోయింది, ఇంటర్న్షిప్ అన్నీ చేశాను, ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేశాను. అండ్ ద డే కమ్స్, దట్ ఈస్ ప్లేస్మెంట్స్ టైం. ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మాకు 3 companies వచ్చాయి. అండ్ ఫస్ట్ కంపెనీ యాప్టిట్యూడ్లో పోయింది, సెకండ్ కంపెనీ కూడా కోడింగ్ రౌండ్లో పోయింది, అండ్ థర్డ్ కంపెనీ వచ్చి అది కూడా యాప్టిట్యూడ్లో పోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, అసలే Tier 3 కాలేజ్, ఇంకా వచ్చిన 3 ఆపర్చునిటీలు కూడా పోయాయి. ఇంకా అలా కొన్ని రోజుల తర్వాత మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ నాన్ ఐటీ జాబ్స్, బీపీఓ జాబ్స్, డిఫరెంట్ జాబ్స్ వచ్చాయి. నాకు ఒక మార్కెటింగ్ జాబ్ వచ్చింది విత్ 4 LPA అండ్ 1 కోర్ జాబ్ కూడా వచ్చింది విత్ 3 LPA. బట్ ఐ డిడెంట్ లైక్ దట్ జాబ్ బికాజ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. సో లాస్ట్ 1 కోర్ కంపెనీ అయితే వచ్చింది మాకు. అండ్ నేనైతే 4 టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేశాను, బట్ మేనేజర్ రౌండ్లో అయితే రిజెక్ట్ అయ్యింది. సో ప్లేస్మెంట్స్ కూడా ఎండ్ అయిపోయాయి. కొన్ని డేస్ తర్వాత బీటెక్ కూడా అయిపోయింది. సో బీటెక్ అయితే అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు, అలాగా చిల్ అవుతూ అందరిలాగే కొంచెం బయటికి వెళ్ళి చిల్ అయ్యాం. కోడింగ్ అప్పుడప్పుడు చేస్తూ చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ స్కిల్స్ అయితే అప్డేట్ చేసుకుని డైలీ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేసేవాడిని. లింక్డ్ఇన్లో అప్లై చేశాను, నౌకరీ, ఇండి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అప్లై చేశాను. నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు, లైక్ ఒక ఎంబెడెడ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వ ద్వారా బాగుంటుంది, ప్లేస్మెంట్ కూడా ఇస్తాడంట. అండ్ అది వైజాగ్లోనే ఉంది. సో వైజాగ్ అని చెప్పి జాయిన్ అయ్యాం. ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అయ్యాం, బట్ ట్రైనర్ వచ్చి మాకు ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు. అండ్ మాకు లో లెవెల్ డిజైన్ కూడా కొంచెం హార్డ్గా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్కి నాకు ఇంకా ఇది సెట్ అవ్వదురా, ఇవన్నీ కాదురా, హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి, మనకి ఏదైనా రావచ్చు అనే ఉద్దేశం చేత ఇంకా అక్కడితో క్విట్ చేసాం. ఆ ఇన్స్టిట్యూట్ క్విట్ చేసి హైదరాబాద్ అయితే ఇద్దరం స్టార్ట్ అయ్యాం. అట్ లాస్ట్ ఫైనల్లీ ఒక ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇద్దరం జాయిన్ అయ్యాం. అండ్ డొమైన్ వచ్చి జావా ఫుల్ స్టాక్ మీద అయితే జాయిన్ అయ్యాను. ఆల్రెడీ కాలేజ్లో పైథాన్ ఫుల్ స్టాక్ చేశాను, బట్ ఆపర్చునిటీస్ రావట్లేదు కదా. సో జావా అయితే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి జావా అయితే జాయిన్ అయ్యాను. అయిన తర్వాత ప్యారలల్గా వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. 12 వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను. బట్ చాలా ఇంటర్వ్యూస్లో నేను రిటన్ టెస్ట్ క్లియర్ చేశాను, కోడింగ్ రిటన్ టెస్ట్ క్లియర్ చేశాను. మోస్ట్లీ చాలా ఇంటర్వ్యూస్లో రిటన్ టెస్ట్ క్లియర్ అయింది అండ్ టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ అయింది.
బట్ హెచ్ఆర్ రౌండ్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ రౌండ్లో మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్ రౌండ్స్ బాగానే అయ్యాయి, హెచ్ఆర్ రౌండ్స్ కూడా. బట్ ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయ్యేది కాదు. లైక్ నేను చాలాసార్లు మెయిల్ పెట్టాను, బట్ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఇంకా అలాగా వెళ్తూ అటెండ్ అవుతూ ఉన్నాను వాకిన్ ఇంటర్వ్యూస్. అట్ లాస్ట్ ఒక 3 months తర్వాత ఒక వాకిన్ ఇంటర్వ్యూలో అయితే ఒక కంపెనీలో అయితే సెలెక్ట్ అయ్యాను. ఇట్ ఈస్ ఇంటర్న్షిప్ రోల్ విత్ 10K స్టైపెండ్. సర్లే ఇంకా ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి హైదరాబాద్, ఇంట్లో వాళ్ళ మీద అంత డిపెండ్ అవుతాం అని చెప్పి ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బేసికల్గా ఇంటర్న్షిప్ వచ్చి C++ అని చెప్పారు స్టార్టింగ్లో. బట్ వెన్ ఐ జాయిన్ ఇన్ టు ద ఇంటర్న్షిప్, కంపెనీలో ప్రాజెక్ట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అన్నీ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్సే. లైక్ అదే అసలేం ట్విస్ట్ అనుకున్నంటే సాఫ్ట్వేర్ మీద ఉంటుంది. C++ లాంగ్వేజ్, C++ యూస్ చేస్తారు. హై లెవెల్ ప్రాజెక్ట్స్ లైక్ గేమింగ్ అలా ఏమైనా డొమైన్స్ ఉంటాయేమో అనుకున్నా. బట్ కొన్ని డేస్ తర్వాత రియలైజేషన్ వచ్చింది అన్నీ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్సే. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చానని అర్థమైంది. ఇంకా ఏం చేస్తాం తప్పక, ఇంకా ఎక్స్పెన్సెస్ అవి ఉన్నాయి కదా, ఇంకా ప్యారలల్గా జావాని కంటిన్యూ చేస్తూ ఆన్లైన్లో అలాగా ఇంటర్న్షిప్ కూడా ప్యారలల్గా అలాగా చేశాను. 4 months అయితే ఆన్లైన్లో జావా కోర్స్ని కంప్లీట్ చేశాను. అండ్ వీకెండ్స్లో వచ్చి ప్రాజెక్ట్స్ చేస్తూ అలాగా జావాని అయితే ఎక్కడ వదలలేదు, ప్యారలల్గా కంటిన్యూ చేస్తూ మంచిగా స్కిల్స్ అయితే గ్రో చేసుకున్నాను. అండ్ అట్ లాస్ట్ 2026 జనవరిలో అయితే కోర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. బట్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే ప్రాపర్గా ప్లేస్మెంట్స్ అయితే సపోర్ట్ రాలేదు. రేపు వచ్చి కంపెనీలో కూడా చాలా లే ఆఫ్స్ జరిగాయి, ప్రాపర్ ప్రాజెక్ట్స్ లేవు, అండ్ ఫుల్ టైం కన్వర్షన్ కూడా ఏం చెప్పట్లేదు. అండ్ హైదరాబాద్ వచ్చి 10 months అయితే అయ్యింది. స్టిల్ నేను జాబ్స్ అనేది సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆఫ్ క్యాంపస్ కూడా చాలా అప్లై చేశాను, లైక్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, అసెంచర్ కూడా అప్లై చేశాను. బట్ టైర్ 3 కాలేజ్ వల్ల ఏమో తెలియదు కానీ మోస్ట్లీ టెస్ట్ లింక్స్ అయితే రాలేదు. ఇంకా TCS కూడా అప్లై చేశాను కానీ కట్ ఆఫ్ అయితే పాస్ అవ్వలేదు. అండ్ ప్రెజెంట్ అయితే స్టిల్ జాబ్స్ అనేవి సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐ హోప్ ఐ విల్ గెట్ ఎ గుడ్ జాబ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ కాలేజ్, ప్లేస్మెంట్స్ మీద అయితే ఫోకస్ చేయండి. డిఎస్ఏ బాగా నేర్చుకోండి. యాప్టిట్యూడ్ అండ్ వెర్బల్ కూడా నెగ్లెక్ట్ చేయకండి, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ విచ్ ఈస్ ద ఫస్ట్ రౌండ్ ఇన్ ఎనీ కంపెనీ. మ్యాక్స్ కాలేజ్ ప్లేస్మెంట్లో అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ కాలేజ్ ప్లేస్మెంట్లో అవ్వలేదు అంటే ఇంకా